హలో బిజీ పీపుల్ అందరికీ నమస్తే. మీరెప్పుడైనా తమలపాకు అండ్ వామాకు బజ్జీలు తిన్నారా? నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. ఆల్రెడీ మా అత్తమ్మ ఒకసారి చెప్పారనమాట, వామాకు బజ్జీలు బాగుంటాయి అని చెప్పేసి. అవి టేస్ట్ చేద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి ఈరోజు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని శనగపిండి కొంచెం తీసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరి చాలా పల్చగా కాకోకుండా కొంచెం థిక్గానే ఉండాలి బ్యాటర్ అనేది. అప్పుడే మనకి బజ్జీలు బాగా వస్తాయి. నీళ్ళగా ఉందనుకోండి అవి బజ్జీలు సరిగ్గా రావు. తమలపాకుని ఇక్కడ 2 పార్ట్స్ చేసుకున్నాము. తర్వాత కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యిందో లేదా అని చెప్పేసి కొంచెం పిండి వేసుకొని చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యింది. ఫస్ట్ ఇక్కడ వామ్ బజ్జీలు వేసుకుంటున్నాం మేము వామాకుతో. చాలా బాగా వచ్చిందండి. పిల్లల రియాక్షన్ చూడండి పిల్లలకి పెట్టాక. అప్పుడు వామాకు బజ్జీలని చెప్పేసి వామ్ వేయలేదు. ఇప్పుడు తమలపాకు బజ్జీల్లోకి కొంచెం వామ్ గూడా వేసుకోవాలి. వామ్ వేసి కలుపుకున్న తర్వాత బజ్జీలు వేస్తున్నాం ఇవి. ఇవి 2 టైమ్స్ ఫ్రై చేయాలండి. ఫస్ట్ ఒకసారి పిండితో ఫ్రై చేశాక మరి ఇంకొకసారి పిండిలోకి వేసి డబల్ టైమ్ చేయాలి ఫ్రై. అప్పుడే బావుంటదనమాట. ఈ తమలపాకుల్లానే పాలకూర బజ్జీలు కూడా చేసుకోవచ్చు పాలాకుతో. ఇవి కూడా 2 టైమ్స్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట పాలకూర. ఫస్ట్‌లో ఆనియన్స్ చూసారు కదా, అవి ఎందుకు అని అనుకున్నారా? దీంట్లోకి స్టఫింగ్ అండి, బాగుంటుంది. ఆ స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కట్ చేశాక కొంచెం సాల్ట్, కొంచెం కారం పొడి వేసుకొని లెమన్ పిండుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇటు చూడండి ఎలా స్టఫ్ చేస్తున్నానా అనేది చూపిస్తున్నాను. మిడిల్‌లో కట్ చేసుకోవాలి దాన్ని. మిడిల్‌లో కట్ చేసుకుంటే గ్యాప్ వస్తది. ఇక్కడ మా వారి రియాక్షన్ అడుగుతున్నా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. తను కూడా తమలపాకు బజ్జీలు తినడం ఫస్ట్ అనమాట. బాగుందని చెప్పారు. ఇలాంటివి ఇక్కడ నేను ఇంకో వీడియో కూడా అటాచ్ చేస్తున్నానండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎలా మేము ఎంజాయ్ చేసాము అని చెప్పేసి. ఇక్కడ మేము మిరపకాయ బజ్జీలు, తర్వాత ఆలు కర్రీ, పూరి అన్నీ తిన్నాము. తర్వాత కేక్ కూడా కట్ చేసామన్నమాట. ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారా? ఏం లేదండి, జస్ట్ ఫ్రెండ్స్ అంతా కలిసి, మా ఫ్రెండ్ది మరుసటి రోజు మ్యారేజ్ డే అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళకి ప్రైవసీ ఉండాలని చెప్పేసి మేము ముందు రోజే వెళ్ళి పార్టీ చేసుకున్నాం అనమాట. బజ్జీల పార్టీ. వింటర్ కదా, అందుకే బజ్జీలు అన్నీ తింటే సూపర్ ఉంటుందని చెప్పేసి బజ్జీల పార్టీ అండ్ లాస్ట్లో కేక్ కటింగ్ కూడా చేసుకున్నాం అనమాట. కేక్ మా ఫ్రెండే ప్రిపేర్ చేసింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగా వచ్చిందండి. ఏం కేకో తెలుసా? చాక్లెట్ కేక్. చాక్లెట్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి. అందుకే చాక్లెట్ కేక్ చేసింది. సో యమ్మీ, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. అది ఇంట్లోనే చేసిందండి మా ఫ్రెండ్. చాలా బాగా చేస్తుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసేది. పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా కేక్ కట్ చేస్తున్నారో. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పేసి మేము కూడా అలానే వెయిట్ చేసాము. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. గుడ్ నైట్.